చాలామందికి సింగిల్ పాదం పెట్టిన తర్వాత దీన్ని ఎలా సెట్ చేయాలో తెలుస్తలేదన్నారు కదా. ఇదిగోండి, మనం ఇది ఉంది కదా, ఇగో ఈ నట్టు ఈ పాదం, ఈ రాడుకి ఈ పాదం పెట్టినాం కదా. ఈ రాడును అనేది మనకి ఏ వైపు కావాలంటే ఆ వైపు తిప్పుకోవాలంటే ఈ సూదికి ఇక్కడ స్ట్రేట్గా లేదు కదా, ఇంకా కొంచెం పాదంకి ఇటు సూది రావాలి, ఇక్కడ సైడ్ రావాలి, లెఫ్ట్ సైడ్. మనం దీన్ని రైట్ సైడ్లో అనుకోవాలి. ఇలా ఉంది కదా, దీన్ని మనం రైట్ సైడ్ అనుకోవాలి. ఇలా ఈ రెండు మధ్యలో ఈ స్క్రూ డ్రైవర్ ఇలా పెట్టి దీన్ని ఇలా అనుకోవాలి. జరిగేసరికి ఇక పాదంకు స్ట్రేట్గా ఇలా పాదంకు స్ట్రేట్గా ఓకే, ఇలా కరెక్ట్గా పడితే పైపింగ్ కానీ మనకు సింగిల్ పాదం కుట్టుడు కానీ కరెక్ట్ పడుతుంది. ఇది ట్రై చేయండి. మళ్ళీ మనం డబుల్ పాదం పెట్టిన తర్వాత మనకి ఇది సేమ్ మళ్ళీ సెట్ చేసుకోవాలి, లేకపోతే ఈ పాదం మీద కుట్టు పడుతుంది అన్నట్టు, అంటే సూది పడి సూది ఇరిగిపోతుంది. అలా పడకుండా మనం ఇలా సెట్ చేసుకోవాలి.